ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈ రోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుని మనందరికి పంచి చీకటిలో ఉన్న మనందరినీ వెలుగులోకి తీసుకువచ్చారు. బానే ఉంది. అయితే ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదట. మరి వెలుగులోనికి నడిపించబడ్డ నువ్వు వెలుగుతూ అనేకులను ఆ వెలుగులోకి నడిపిస్తున్నావా, లేక నువ్వే వెలుగుతున్నట్టు కనిపిస్తూనే చీకటితో సంబంధం కలిగి జీవిస్తున్నావా? చీకటి అంటే అందరికీ తెలుసు, పాపమని. మరి ఆ పాపాన్ని ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నావు? నువ్వు నశించిపోవడం ఇష్టం లేక నా యేసయ్య తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నారు, నిన్ను కాపాడుకున్నారు. మనం విలువ పెట్టి కొన్న వాటికైనా ఎక్స్పైర్ డేట్స్ ఉంటాయేమో, కానీ దేవుని చేత కొనబడిన ఆత్మకు ఎక్స్పైర్ డేట్ లేదు. అయితే నిత్య జీవం లేదా నిత్య నరకం. మరి సంపూర్ణ వెలుగులో ఉన్న వారికి నిత్య జీవం. వెలుగులో ఉంటావో లేక చీకటిలో ఉంటావో ఇక తేల్చుకోవాల్సింది మీరే. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.